కొత్తలు పట్టుకోండు ముళ్ళగట్ట పట్టుకోండు అటువంటి వరగా నాగరి సామగిరి పట్టుకొని భగవంతుడు ఏడు పొలవాళ్ళు వెళ్ళి పోతనంటారే ఏడు పొలవాళ్ళు వెళ్ళిపోతే నా పాలోడి అక్కడికి రాడు పాలం పెట్టడని చెప్పి భగవంతుడు మల్లయ్య పోతున్నాడు మధ్యరంగములు దాటుతారు మాను కొండలు ఉన్నాయి చుట్టూరుగా మధ్య రంగాలు దాటుతున్నాడు దాటలకు మెంటైన పర్వతాలు చుట్టూరుగా పర్వతాలు చుట్టూరు పర్వతాలు ఉన్నాయి నట్టగా 12 బిగాల సెల్క కనిపిస్తున్నది ఓడిగొట్టేను దుఃఖేదును దండాడేమో శిల్కము కూడు కొట్టాలే రామారామ చేతాను బట్టి మృగులు చంద్రుగులు అటువంటి వరిగా ఏనాడు భగవంతుడు అడవిలో పట్ట చెట్టు సేవ మొత్తానికి కోడి కొట్టుకున్నాడు కోడి కొట్టి నడి చేరులో పట్ట ఏమున్నదయ్యా కారు నెల పెరుగు కన్ని కొవ్వుల పుట్ట బిగ వెలుగు తోటి పుట్ట బిగ్గరక ఉన్నది పుట్ట మీద గొప్ప ఉన్నాడేమో ముప్పకు నిప్పుయాల పెట్టాడు ముప్పకు నిప్పు పెట్టిండు బరబర బర 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 అటువంటి వరగా కుప్ప కాలిపోయింది ఏనాడు ఉండగా పొగి చేసుకుంటూ భగవంతుడు అగోచలిక ముక్కు కోడలకు చిన్నగా ఆంధ్ర చేసిండు అటువంటి వరిగా దాని మెడ మీద పెట్టిండు నాగలిని కట్టిండు దుమ్ము తంటాలే ముత్రమును చేదచ్చి నమ్ము రామారాము పోతానే తూర్పు నుంచి పర్వత అయింది ఉత్తరం నుంచి దక్షిణం ఏనాడు మాత్రం నాగలు పోతున్నదో నాగలు పోయేటలకు కారినెల్ల పుట్ట కన్నెకోల పెదవులో పట్ట ఏనాడు మాత్రం దుప్ప దిగుతున్నది దుప్ప దిగింది అటువంటి కొండి దిగిపోయింది ఏనాడు భగవంతుడు నాగలి ఊపితే ఊతలేదు ఎంతకు ఇస్తేనేమో అత్తలేదు ముందరికి ఎంతకు కొట్టి కొట్టి శ్రీమంత రక్తం చెల్లిపోతున్నది గోమంత రక్తం తొల్లిపోతుంది యాపకాయలో కండలు ఎగిరిపోతున్నాయి కోడెలై ఆ కోపం ఈ కోపం కోడల మీద తీర్చి కొడుతుంటే నాయన నాగలియలు తలేక పాడే భగవంతుడు మల్లయ్య నమ్ము ఆ గొప్ప దిగిపోయింది అటువంటి మనకి కర్రు వచ్చింది కొండి చిక్కింది ఇంకా మీకు తత్తలేదు ఆ చిలకము గోడల ఈ కోపం ఆ కోపం ఆ ఊరు మీద కోపం అవ మీద కోపం అదిల మీద కోపం అటువంటి కట్టబట్టి ఎద్దరు కొడుతుంటే యాపకాయ లోలే కండలు ఎగిరిపోతున్నాయి సీమంత రక్తం చెల్లిపోతుంది దోమల రక్తం దొల్లిపోతుంది ఉలవల కోడలు ఏడుతున్నాయి భగవంతుడు మల్లన్న కొట్టి కొట్టి ఆటకచ్చరా అగో పుట్ట మీద పడుతుండు గురుడు ఓరి నాయనారు నాయన నేను బంగారి పర్వతాల మీద ఎడవనికే తప్పకుండా హడల పని పెట్టుకొని దేవతులలో వైకుంఠం లోపల మొత్తం దాగిన అవునంగా దేవతులు అల్లున్నారా నాయనరా
కొయ్యలేదు, ముత్తగలేదు, ముద్దులు ఆడలేదు, కొట్టగట్టి జోకాలం ఆడలేదు. ఇక్కడ నువ్వు వరాను పుట్టిన వరపోతుడు నీ కొడుక భూలోక నగరం మీద శీలవోని పలకం లోపల సాలవరెడ్డి భార్య మలికదేవి కన్న కొడుకు మర్యాద అదరెడ్డి భార్య అమ్మదేవి అనంతమ్మ కన్న కొడుకు ఆదిరెడ్డి సోదరి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాయులు కలికపురి పట్టం నుంచి అగో ఆదిరెడ్డిని మాత్రం పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్నాక గౌరవాస్త్రాలు అహంకార మంత్రాలు మాత్రము అటువంటి నేను గురువు అనిపోతే గురుపతోటి కొట్టింది, శివుడు అనిపోతే శ్రీపిరి తోటి కొట్టింది. కొట్టినాక నేను కొల్లపురి పట్టం కాలబెడితే కొడుక ఎచ్చవేని తప్ప పూలవేని సాట వేసుకొని పేయింది అంటే దాని కలుపు లోపల నువ్వు ముట్టాలి కొడుక. నవధాన్యాలు ముట్టియాలి, నవధాన్యాల పంట వండియాలి, ప్రపంచానికి కాపే దాపన్న పేరు దేవాలి నీతోటి అయిద్దని నాయన. నన్ను వనరికిచ్చి నాయన కాపుదాని కడుపులు ఎత్తా అంటే ఆనాడు నేను అద్దురా నాయన అద్దురా శంకర నేను ఓనురా కాపుదాని కడుపులా ఇంత బతికి కుక్క సాగు వచ్చినట్టుగా పుస అని కాకపోతే ఆడదాని మురికి గర్భంలో నేనెట్లా ఉడతానంటే మల్లికార్జున దాని అంటువాసి 6 ఏళ్ళ ముట్టువాసి 3 ఏళ్ళాయి. అది ఏమిడిగా అంటే అడవి లోపల ఒక మాను తిరిగా గుట్ట కొత్త బండ తిరుగున్నది కొడుక. పిడికడు సింగుల సాటుకు యాపకాయంత లింగమై 9 గడియల్లో నువ్వు బయట పడితే నీకు ఏ కట్ట వచ్చిన గాని మోపు నీ నెత్తి మీద గాని పడితే నా నెత్తి మీద అన్నవురా. నేను కపల కడుపులు పుట్టినా నేను సూకపడినా ఇక్కడ నాకు వచ్చారా దేవుడే వల్ల వల్ల దేవుడా నన్ను ఈ అడవి పాటు చేతివారా తోడు దేవుడు పోతా ఉంటారా ముట్టలన్నీ నాయన పూలు పడతా ఉన్నాయా గట్లు అన్నీ నాయన కాత పెడతా ఉన్నాయా తల మీద గంగ తోడ మీద గౌరీ పెట్టుకొని లోకాల చక్కెర తింటుకుని కైలాసం మీద కూర్చొని ఉన్నాడు. అన్న తల్లి పార్వతి నాలవందు అన్న తల్లి పార్వతి నాలవంది తల్లికి దేవు చిత్రం నాగేశ్వరం అని తల్లికి కమాండరుల దయపెట్టింది కైమంతరించి అరిచేతు లోపల అటువంటి విదేశీ రంగడిచ్చి తల్లి కాక చూడే పార్వతి మన కొడుకు వల్ల ఈ అడవిలో పుట్ట మీద పడేస్తున్నాడు అని తల్లకు వాళ్ళు అక్కడ భగవంతుని వారు ఉడుతా ఉన్నారా అక్కడ మాయమాయి భగవంతుడు ఈ ఎడారి లోపల పుట్టకాడ పుట్టేటల్లకు భగవంతుడు మల్లెల్లో నోతున్నాడు.
నన్ను ముగ్గురు ఇద్దరు నడువ కూర్చుని పెట్టి నువ్వు ఇంటితో భోజనాలు పెడుతూ నాకే అమ్మో నన్ను వదిలిపెట్టినా ఎత్తబట్టినా అడవిలోన తల్లినా ఆగమ్మ కట్టవా అడవి లోపల నాకు ఆగమ్మ కట్టవ అత్తులను సీతమ్మ సెరచిందే అమ్మో భగవంతుడు మళ్ళీ ఏడుస్తుంటేనమ్మా కన్న తండ్రి శంకరుడు కన్న తల్లి పార్వతి ఆగు రావు కోమారా అంటున్నారు ఆ శివశంకరుడు తల్లి పార్వతి కుమార ఆగురా అని చెప్పి అలసట తీర్చిండు అలసట తీర్చి ఆ తల్ల గంగమ్మ పొంగుతూ ఉత్కం తెచ్చింది ముఖం కడిగింది కుమారుడు ముఖం కడుకుని కాలు చేతులు కడుక్కున్నారు పుట్టరు పురాణము అటువంటి వరగా శంకరుడు పుట్ట మీద పుర ఇప్పెరా కొడుక మల్లికార్జునా నువ్వు పుట్టిన కారణం చెప్పు అంటవా కల్లా కలియోగం కలింగ దాపారాన్ని ఉద్ధరించడానికి కాపు కడుపులో పొల పుట్టినవురా అటువంటి మరిగా దుర్మార్గుల శిక్షించడానికి సన్మార్గుల రక్షించడానికి నువ్వు కలియుగం మీద పుట్టినవు కొడుక ఇనుప గజ్జల తల్లి ఇది నాంచారి అంటే జట్టదేవిని ఓడించడానికి సుర 33 కొత్త దేవతల తరం కాదు అగ్ని రూపమే సిద్ధాన్ని అతం చేసిన ఊరో పాపి కొండల్లా గట్లు పోయి పాపి కొండలైపోయినాయి కొడుక ఇప్పుడు ఏడికి ఇవ్వటువంటి కాపులకు నీకు రుణం తీరింది బంధం బాసిందిరా ఈడికెళ్ళి నువ్వు మళ్ళీ అవతారం ఎత్తాలే నా కొడుక ఈడికెళ్ళి నువ్వు మళ్ళీ అవతారం ఎత్తాలంటలకు ఇంకేం అవతారం ఎత్తాలి ఎన్ని అవతారాలు ఎత్తాలి ఆయన అంటున్నాడే కొడుక ఇంకొక దృష్టుడు ఉన్నాడురా ఇంకొక దృష్టుడు ఉన్నాడు కొడుక దుర్మార్గుడు మాత్రము కొన్ని ఊళ్ళను కొన్ని పల్లెలను నాశనం చేస్తున్నాడు అవతార పురుషుని వైపు పోవాలి వాడిని అతం చెయ్యాలి కొడుక నీకు ఇంకో పెళ్ళున్నదిరా మరి నాయన సర్వేశ్వరుడు చెప్తున్నావంటే సర్వవేదం చెప్పినట్టు సర్వేశ్వరుడు అంటేనే సర్వవేదం నాయన మరి ఇప్పుడు పుట్ట మీద నాగలు దిగిపాయి నా గతేమిటిది అన్నది కొడుక అని చెప్పి శంకరుడు గోరెడు కంచపాల యోగిది కైమంతలు ఇచ్చాడు ఎట్ల మీద కొట్టాడు మీద కొట్టి కొడుక తనకుంటే దంగది నీకు తనకుంటేనేమో దంగది కొడుక ఒకరు పెడితే నిండదురా నీ చాతుర్యం నీ బలం కావాలి కొడుక ఇగో నువ్వు నాగల్ నుంచి అడిచి కొడుతుంటే అన్నాడు మాత్రం మీ తల్లి పార్వతి ఆగో పార్వతిది ముక్కు పోగు తీసిన ఈ పుట్టకు మాత్రం అటువంటి తాళం వేసిండ్రా పుట్టకు తాళం వేసిన ఈ పుట్ట లోపల 1,000,000 గొర్రె మంది ఉన్నదిరా భూలోక నగరు లోపల అటువంటి మనగా పతల్ల కథల్ల నాగలోకం దాకా గొర్రె మంద నడిచిపోతున్నది దేవలోకం దాకా సాగి మేస్తున్నది ఈ పుట్ట లోపల మాత్రం లెక్కలేని గొర్రె మంది ఉంది అంటున్నావు మరి ఆయన ఆ మంది ఎక్కడిది అని లోకాల శంకరుడు ఏమంటున్నాడు అగో ఒకనాడు కుమారా అటువంటి విష్ణు కుమార స్వామి బ్రహ్మకు నారద స్వామి వాళ్ళకు సేవలు చేస్తున్నారు ఏమయ్యా నువ్వు మాత్రం కైలాసం పోతుంటే మరి నువ్వు దేవాసభ చేయబోతే నేను ఇంటి లోపల ఒక్కదాన్నున్నా ఈ ఒక్కదానికి మనసులో పడతలేదు నాకు ఏదన్నా ఒకటి ఆడుకుంటానికి పాడుకుంటానికి నాతోటి ఉండటానికి నన్ను సంబర పెట్టడానికి నాకు ఏదన్నా ఒకటి ఇవన్నీ ఊకి అడిగింది అడిగేటల్లకు వచ్చేది మన్ను నలిసిన 4 గాళ్ళు తోక చేసిన అటువంటి వెనక మహిమతోటి చేసిన మహాగొర్రె పిల్ల మహిమాత్మతోటి చేసిండ్రా మహాగొర్రె గొర్రె పిల్లని చేసి ఇంకో పార్వతి దీంతో ఉండు అని చెప్పిన ఆ గొర్రె పిల్లకు పాల కడియాలు పంచాలు పెట్టుకుంటాం గొర్రె పిల్లని జానింది ఒకనాడు పార్వతి పాండవ పట్టుకొని కలిగి చెంగుల బాయి కాడికి అయింది కలిగి చెంగుల బాయి కాడిపోయి ఉత్కం తీసుకొని వస్తుంది
ఉత్కము తీసుకొని రాగా అటువంటి గొర్రె కులము ఏమిటి కదా అంటే ఆగో వచ్చేటి తల్లికి గిద ఉరికింది గిద ఉరికి ఏనాడు తల్లి మీద ఎక్కింది తల్లి మీద ఎక్కేటల్లకు బిందె కిందేసుకొని తల్లి ఈర్చుకపడ్డదిరా ఈర్చుకపడి అటువంటి గొర్రెకు శపం పెట్టబోయింది గొర్రెకు ఏమంట శపం పెట్టింది ఏమే అహంకారాల నేను పెట్టిన అన్నం మదాన మత్తి అటువంటి మదం లేని కొవ్వు పెరిగి నా మీద కచ్చి ఎక్కుతావా అని చెప్పి నీకు ఏ ఊళ్ళు తిరిగినా అంత నీ అంశానికి వెళ్తే ఉండాలి కలపాయి 7 పొలమారు తిరిగి నువ్వు తిన్నా గాని నీకు ఎలకాయంత కడుపు వెళ్తుండాలని తల్లి శపం పెట్టాలకు నేను కైలాసం ఉండు అక్కడ సక్కన మాయమాయి మరి బగ్గున ఆ గొర్రె పిల్లని బస్వం చేసి ఇక్కడ అని ముందట కచ్చిన ఏమమ్మా పార్వతి నువ్వే కావాలంటే నీకు కోరిచ్చిన కోతి కులం గొర్రె కులం 2 ఒకటి అవి ఆపు తాగుతాయా ఆవిడ దొరకబడితే ఉంటాయా ఆవిడ లేదు ఈ గొర్రె పిల్ల నాకు అద్దు నువ్వు దీన్ని ఏమన్నా చేయవనంటే అగో ఆ గొర్రె పిల్లని పట్టుకొని వైకుంఠం లోపల ఎక్కడ తాగులేదా నీకో ఇక్కడికి ఈ అడవి లోపల మాత్రము చుట్టూ మాత్రం జవదారి కొండలు ఉన్నాయిరా ఈ కొండలు కోనలు గుట్టలు అన్నాడు ఈ 12 బిగాల పోడున్నది నా కొడుకు మల్లికార్జుడు ఎన్నడి కన్నా రావంతా ఉంది పోడు కొట్టి నాగలి గట్టవంతా ఉందా అని కొడుక ఈ పుట్ట లోపల అటువంటి మనకి గొర్రె పిల్లకు బంగారు పొడి ఎండిది గొర్రె పిల్ల బంగారు పొడేళ్ళు చేసిండ్రా బంగారు పొడేళ్ళు చేసి అటువంటి పుట్ట లోపల తోలి ఈయనుండ్రి కట్టుండ్రి ఈయన పన్నర్రులుగా అండ్రి అని చెప్పి కొన్ని యుగాల కింద లోపల తోలిన లోపల తోలి మీ అమ్మ ముక్కు పోగు తీసి బిరడ కొట్టిన తాళ వేసి మేము వెళ్ళిపోయాను దాని మీదకి వెళ్ళి పుట్ట పుట్టిందిరా కొడుకా నువ్వు ఇప్పుడు కాపు వేషం పోవాలి కాపు వేషం పోయి నువ్వు గొర్రెల కుర్మ వేషం కట్టాలి కోమారా